ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? సృష్టిలో దేవుడు మనందరితో పాటు చాలా రకాల జీవుల్ని చేశాడు. పక్షులను చేశాడు, పశువులను చేశాడు, జంతువులను, ప్రాకు పురుగులను, ఎగిరే వాటిని, జలచరాలను, ఎన్నిటినో ప్రభువు చేశాడు. అయితే ఆకాశ పక్షుల్నే ఆయన ఎంతో శ్రద్ధ తీసుకొని పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులకు రకరకాల రంగులనిచ్చి, రకరకాల రూపాలనిచ్చి, వాటికి ఆహారాన్నిచ్చి, వాటికి గూళ్ళనిచ్చి, వాటికి స్థలాలనిచ్చి, వాటికి ప్రదేశాలనిచ్చి, మరి ప్రకృతినిచ్చి, వాటిని పోషించడానికి ప్రభు ఎన్నో ఈవులను సిద్ధపరిచాడు. అందుకన్నాడు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకో, అయినా పరలోకపు తండ్రి ప్రతి పూట వాటిని పోషిస్తూ వాటిని పెంచుతూ ఉన్నప్పుడు, మరి నోటి మాట చేత కలుగు చేసిన ఆ జీవులకే ఆయన అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు, తన చేతులతో సృజించబడిన నిన్ను నన్ను ఆయన ఇంకెంత చక్కగా పట్టించుకుంటాడో ఒకసారి ఆలోచించే. ఒకవేళ జీవితంలో ఏదైనా కొరత కలిగి, సమస్య కలిగి కృంగిపోతున్నావా? నన్ను ఎవరు చూసుకుంటారు, నా కొరత ఎవరు తీరుస్తారు, నా కొదువు ఎవరు తీరుస్తారు అనేటువంటి బాధలో నువ్వు ఉన్నావా? వాటికంటే మనం ఎంత శ్రేష్ఠులమో తెలుసా? నీ పరలోకపు తండ్రి దగ్గరకు నువ్వు వస్తే, నీ పరలోకపు తండ్రి నువ్వు వేడుకుంటే, నీ పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని నువ్వు చేస్తే, నీ పరలోకపు తండ్రి దగ్గరకు వచ్చి నువ్వు ప్రాధేయపడితే నీ అవసరాలన్నీ ఆయన తీరుస్తాడు. అందుకే ఈ అధ్యాయంలో అంటాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుకుందామా అనే చింత మీకు వద్దు. చింతించటం వల్ల మీరు ఏమీ సాధించలేరు. ఆ చింత యావత్తు నా మీద వేసేసేయండి. మీకేం కావాలో నాకు తెలుసు కాబట్టి నా దగ్గరికి వచ్చి మీరు మొరపెట్టండి, నేను చెప్పినట్టు చేయండి. ఆయన ఏం చెప్పాడు? పాపమును వదిలిపెట్టి పరిశుద్ధంగా జీవించండి, ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించండి, ఓర్చుకోండి, సహించుకోండి, నీతి కలిగి బ్రతకండి, ఎవరికి ఎవరు హాని చేసుకోవద్దు. ఈ లోకంలో మీ బ్రతుకు కొద్ది కాలమే. ఈ కొద్ది కాలపు బ్రతుకులో పరిశుద్ధంగా జీవించండి. ఈ లోకంలో మీకు నేను ఏ కొరత రానివ్వను. ఇదిగో ఈ లోకాన్ని ముగించాక నిత్య రాజ్యం మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రభు వాగ్దానం చేశాడు. మరి ఆయన మాటకు మనం లోబడ్డాం అనుకోండి, మనకేముంది కొరత? ఏ కొరత మనకు లేదు. ఒకవేళ నీ పర్సులో డబ్బులు లేకపోయినా, నీ ఇంటిలో నీ కంటికి కనబడేటట్లుగా ఏ వస్తువులు నీకు లేకపోయినా, అన్నీ ఉన్న భాగ్యవంతుని పోలేని రీతిగా దేవుడు నీ జీవితాన్ని నడిపిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలను అలాగే చేశాడు కదా. కట్టని ఇండ్లలో నివాసాన్ని వాళ్ళకి ఇచ్చాడంట. త్రవ్వని బావులలో వారు నీళ్ళు తాగారంట. నాటని చెట్ల యొక్క ఫలాలు వాళ్ళు తిన్నారంట. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ప్రభు నీకు సహాయం చేస్తూ నేను ఒక భాగ్యవంతునిగా చూసుకుంటారు. నీకు ఏ లోటు రానివ్వరు, నిన్ను ఎవరి ముందు చేయి చాపనివ్వరు. నీ జీవితంలో మహా అద్భుతాన్ని చేస్తాడు. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ వాక్య వాగ్దానాన్ని వీక్షించిన బిడ్డలందరి జీవితాల్లో ప్రతి అవసరతను తీర్చండి, చింతను తొలగించండి. ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన వారిగా మమ్మల్ని చేసావు. వాటి మీదే నువ్వు అంత శ్రద్ధ పెడుతున్నప్పుడు మా మీద కూడా మీరు ఎంతో శ్రద్ధ పెట్టే దేవుడు కనుక దేని గురించి చింతపడకుండా మా అవసరాలన్నీ, మా కొదువులన్నీ, మా బాధలన్నీ నీకు చెప్పుకొని వాటిలో మేము విడుదల పొందడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.